హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ ఇంటి చిత్రాలు. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్న కమ్యూనిటీ ఆర్టిసాన్ అట్ అసాంటి. మన ఫస్ట్ వీడియోలో కూడా ఆర్టిసాన్ అట్ అసాంటిలో ఒక మోడల్ హోమ్ టూర్ చేసాం. బట్ అదేంటంటే అది వేరే బిల్డర్, లెనార్ ఆ బిల్డర్ పేరు. అండ్ ఈరోజు మనం టూర్ చేయబోతున్న బిల్డర్ అయితే పుల్టే. అండ్ ఇక్కడ మోడల్ హోమ్స్ అయితే ఎలా ఉన్నాయి. మనం సెకండ్ మోడల్ హోమ్ అయితే టూర్ చేద్దాము. ఇది వచ్చేసి సిల్వర్టన్ మోడల్. ఇది 1742 స్క్వేర్ ఫీట్ వచ్చింది ఇందులో. అండ్ 3 బెడ్ 2.5 బాత్ అండ్ 2 కార్ గరాజ్ వచ్చింది. ఎట్లా ఉందో చూసేద్దాం. ఇంటి ముందు అయితే ఇలా 2 చైర్స్ వేసారు. మంచిగా ఈవినింగ్ టైంలో కూర్చుని వెదర్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంటి ముందు అయితే ఇలా ఉంది. మనం మెయిన్ డోర్లో నుంచి ఎంటర్ అయినాకైతే ఇలా ఉంది వ్యూ. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది చాండ్లియర్ అయితే. అండ్ ఇక్కడ అయితే రైట్ సైడ్ మనకి జస్ట్ ఎంటర్ అవ్వగానే రైట్ సైడే మనకి స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్ళటానికి. లోపల వరకు వెళ్ళక్కర్లేదు పైకి వెళ్ళాలంటే. అండ్ ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. లెఫ్ట్ సైడ్ అయితే మంచిగా ఫోటో ఫ్రేమ్స్ పెట్టారు. ఇక్కడ ఫ్యామిలీ పిక్చర్స్ పెట్టుకుంటాకి పర్ఫెక్ట్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎంట్రీవే టేబుల్, ఆ మిర్రర్ కూడా చాలా బాగా సెట్ అయింది. బ్యాక్గ్రౌండ్ ఆ గ్రే యాక్సెంట్ వాల్ కూడా, దానివల్ల కూడా చాలా అందం వచ్చింది. గ్రే బ్యాక్గ్రౌండ్తో ఆ బ్లాక్ మిర్రర్ అయితే చాలా బాగుంది. ఇంకొంచెం ముందుకెళ్తే రైట్ సైడ్ అయితే ఒక హాఫ్ బాత్ ఇచ్చారు. ఇలా వచ్చింది రెస్ట్ రూమ్ అయితే. సైడ్ అయితే ఇక్కడ ఒక క్లాజెట్ ఇచ్చారు. కోట్స్ ఏమైనా తగిలించుకోవచ్చు. అండ్ లివింగ్ రూమ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ చాండ్లియర్ వల్ల అయితే. అండ్ చాలా కోజీగా ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ ఆ పిల్లోస్ కూడా చాలా బాగున్నాయి. అసలు ఎక్కడ లివింగ్ రూమ్లో అయితే కొంచెం కూడా స్పేస్ అనేది వేస్టేజ్ చేయలేదు వీళ్ళు. ఫుల్ డెకోర్ చేశారు. ఆ ఫ్రేమ్స్ కానీ చాలా బాగుంది. అండ్ టీవీకి కూడా అయితే చాలా స్పేసే ఉంది. పెద్ద టీవీ అయినా పెట్టుకోవచ్చు. ఈ కాఫీ టేబుల్ మీద కూడా ఈ పాట్ కూడా చాలా క్యూట్గా ఉంది. చాలా బాగా సెట్ అయింది. ఒక చిన్న పాట్ పెట్టారు, ఒక పెద్ద పాట్ పెట్టారు. బాగుంది. కానీ గ్యాదరింగ్స్కి కానీ పర్ఫెక్ట్ సెటప్ ఉంది ఇక్కడ లివింగ్ రూమ్ అయితే. అండ్ లివింగ్ రూమ్కి బ్యాక్ సైడే మనకి డైనింగ్ స్పేస్ వచ్చింది. ఇక్కడైతే ఒక 6 చైర్స్ పట్టేలా వేసారు డైనింగ్ టేబుల్. చాలా బాగుంది. అండ్ ఈ కిచెన్ కూడా చాలా క్యూట్గా అనిపిస్తుంది. మంచిగా కాంపాక్ట్ సైజ్లో ఉంది. కిచెన్ ఐలాండ్ కూడా మంచిగా చిన్నగా వచ్చి 2 బార్ స్టూల్స్ వచ్చినాయి. అండ్ ఈ డెకోర్ కూడా చూడండి ఎంత బాగుందో. చాలా క్యూట్గా అనిపిస్తుంది కిచెన్ అయితే. అండ్ కిచెన్ ప్యాంట్రీ కూడా డీసెంట్ సైజే ఉంది. స్టవ్ అయితే ఎలక్ట్రిక్ స్టవ్ ఇచ్చారు. 4 బర్నర్స్ వచ్చినాయి. అండ్ పైన మైక్రోవేవ్ ఇచ్చారు. చాలా వైడ్గానే అనిపిస్తుంది కిచెన్. ఇదిగోండి ఇక్కడ కిచెన్ ఐలాండ్ కూడా క్యాబినెట్స్ వచ్చినాయి. ఇక్కడ నుంచి మనం టీవీ కూడా చూసుకోవచ్చు కిచెన్లో నుంచి. డైనింగ్ టేబుల్ పక్కనే ప్యాటియో డోర్ ఉంది. మంచిగా డైనింగ్ టేబుల్ మీద కూర్చుని కూడా మనం వ్యూ చూసుకోవచ్చు, బ్యాక్ యార్డ్ వ్యూ. బ్యాక్ యార్డ్లో అయితే డైనింగ్ టేబుల్ వేసారు, రౌండ్ డైనింగ్ టేబుల్. ఇందులో 4 చైర్స్ వేసారు. అండ్ ఇక్కడైతే మీకు కవర్డ్ ప్యాటియో వచ్చింది. అండ్ చాలా ప్లాంట్స్ పెట్టారు బ్యాక్ యార్డ్లో అయితే. మంచి గ్రీనరీ ఉంది బ్యాక్ యార్డ్లో. అండ్ ఇక్కడ బార్బిక్యూ కూడా వాళ్ళే కట్టించేశారు. మనం విడిగా కొనుక్కోవాల్సిన పని లేదు.
ప్లాంట్స్ ఉన్నాయి. మంచిగా ఈవినింగ్ టైం కూర్చొని కాఫీ తాగితే మంచి ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా పైకి వెళ్దాం, పైన ఏముందో చూద్దాము. మెయిన్ డోర్ పక్కనే వచ్చినాయి స్టెప్స్. స్టెప్స్కి ఇక్కడ సైడ్ లైట్ ఫిక్స్చర్స్ ఇచ్చారు నైట్ టైం విజిబిలిటీ కోసం. ఇక్కడైతే ఒక చిన్న విండో ఇచ్చారు, ఇందులోంచి మనకి సన్లైట్ కూడా బాగా పడుతుంది స్టెప్స్ మీదకి. అండ్ వ్యూ అయితే ఇలా ఉంది. పైకి వచ్చేసాక ఇక్కడ లాఫ్ట్లో అయితే ఆఫీస్ రూమ్ సెటప్ చేశారు. అలా 3 స్టాండ్స్ పెట్టారు, దాని నిండా ఫుల్ డెకోర్ ఐటమ్స్ పెట్టారు. అండ్ మనం పైన వర్క్ చేసుకోవడానికి అయితే చాలా పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్, మంచిగా అసలు ఏ డిస్టర్బెన్స్ లేకుండా వర్క్ చేసుకోవచ్చు. చూడండి డెకోర్ ఐటమ్స్ ఎన్ని రకాలు పెట్టారు. చాండ్లియర్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఆఫీస్ రూమ్కి. ఇక్కడ పైనుంచి మనకి బ్యాక్ యార్డ్ వ్యూ కూడా కనిపిస్తుంది. చాలా బాగుంది ఇక్కడ పైనుంచి. ఆఫీస్ రూమ్కి ముందు ఇక్కడైతే వాషర్ డ్రైయర్ రూమ్ ఉంది. ఇది కూడా బాగానే స్పేషియస్గా ఉంది. మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసాం. చాలా స్పేషియస్ బెడ్రూమ్ ఇది. ఇక్కడ సింపుల్ చాండ్లియర్ పెట్టారు అండ్ రౌండ్ మిర్రర్ కానీ సైడ్ టేబుల్స్, వాటి మీద ల్యాంప్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి. చాలా బాగుంది మాస్టర్ బెడ్రూమ్ సెటప్ అయితే. ఇక్కడ నుంచి కూడా మనకి బ్యాక్ యార్డ్ వ్యూ కనిపిస్తుంది. ఇదిగోండి ఇదంతా కవర్డ్ ప్యాటియో అట్లా కనిపిస్తుంది మనకి. రౌండ్ మిర్రర్ కూడా చాలా అందం వచ్చింది రూమ్కి. మాస్టర్ బెడ్రూమ్ రెస్ట్ రూమ్లో కూడా ఇలా ఇయర్ రింగ్స్ లాగా పెట్టారు డెకోర్. ఇక్కడైతే స్టాండింగ్ షవర్ వచ్చింది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ కదా 2 సింక్స్ వచ్చాయి. మాస్టర్ బెడ్రూమ్ క్లాజెట్ అయితే ఇలా వచ్చింది. చాలా స్పేసే ఉంది ఇందులో. ఓవరాల్ రెస్ట్ రూమ్ అయితే ఇలా ఉంది. మాస్టర్ బెడ్రూమ్ నుంచి వచ్చాకైతే ఇక్కడ ఇంకో క్లాజెట్ ఉంది. ఈ హౌస్లో అయితే ఇలా సపరేట్గా కూడా ఇచ్చారు క్లాజెట్స్. అండ్ ఇప్పుడు ఇంకో బెడ్రూమ్ చూసేద్దాం. ఈ బెడ్రూమ్ అయితే చాలా గర్లీగా డిజైన్ చేశారు. మంచిగా పింక్ ల్యాంప్స్ కానీ, పింక్ బెడ్ స్ప్రెడ్ కానీ, ఆ వాల్కి కూడా పింక్ బార్డర్స్ వచ్చి గోల్డ్ చాండ్లియర్ వల్ల కూడా చాలా లుక్ వచ్చింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. గోల్డ్ మిర్రర్ కానీ, ఆ చిన్న గోల్డ్ మిర్రర్ కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. గర్ల్స్కి అయితే ఎంత బాగా నచ్చుతుందో ఈ రూమ్. చూడండి ఆ ఫోటో ఫ్రేమ్స్ కూడా అంతా గలీగా ఉంది. అండ్ ఇక్కడ బెడ్ పక్కన చిన్న క్యూట్ అలారం కూడా పెట్టారు గోల్డ్ది, బాగుంది. చాలా క్యూట్గా ఉంది ఈ రూమ్ అయితే. గర్ల్స్కి అయితే పర్ఫెక్ట్ బెడ్రూమ్ ఇది. అండ్ ఈ రూమ్లో క్లాజెట్ అయితే ఇలా వచ్చింది.
నుంచి బయటకు వచ్చాక ఇక్కడ ఇంకో ఫుల్ బాత్ ఉంది. ఇది సింగిల్ సింకే వచ్చింది. అండ్ ఈ రెస్ట్ రూమ్లో డెకోర్ అయితే ఇలా వచ్చింది. ఇక్కడ కూడా ఇయర్ రింగ్ లాంటి డెకోర్ పెట్టారు. ఈ థర్డ్ బెడ్రూమ్ కూడా చాలా నీట్గా ఉంది, డీసెంట్గా మంచిగా ప్లెజెంట్ కలర్ టోన్స్ వచ్చింది. అండ్ మనకి చిన్న చిన్న ప్లాంట్స్ కూడా పెట్టారు. చాలా డీసెంట్గా అనిపిస్తుంది ఈ రూమ్ అయితే. ఇక్కడ కూడా బెడ్ ముందు ఒక మిర్రర్ పెట్టారు. విండోలో నుంచి అయితే వ్యూ ఇలా ఉంది. అండ్ క్లాజెట్ కూడా కొంచెం పెద్దదే వచ్చింది. ఇక్కడ అయితే బయటకు వచ్చేసాము. ఈ హౌస్ బేస్ ప్రైస్ వచ్చేసి $378,990 పడుతుంది. అదే ఇండియన్ రూపీస్లో అయితే 3.3 crores పడుతుంది అప్రాక్సిమేట్లీ. అండ్ నేను ఆ ప్రీవియస్ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఎవరైనా మిస్ అయితే చెక్ చేయండి. అండ్ బ్యాక్ సైడ్ నుంచి మోడల్ హోమ్ వ్యూ అయితే ఇలా ఉంది. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.